సంస్థకు సజీవ దేవుని సంఘానికి తేడా అర్థమైందా? సజీవ దేవుని సంఘం ఏంటిది? పరిశుద్ధాత్మ నాయకత్వంలో నడిపించబడుతుంది. సంస్థ ఏంటిది? పరిశుద్ధాత్మ నాయకత్వం పోయి మనుషుల నాయకత్వం మొదలవుతుంది. అర్థమైందానే అన్నది? అది సంస్థ. ఇప్పుడు ఏమైంది? సంస్థగా ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే అది మరణంలోనికి వెళ్తుంది. మరణం అంటే ఏంటిది? జీవం వదిలిపెట్టడం, ప్రాణం వదిలిపెట్టడం. సంఘం అంటే శరీరం. సంఘం అంటే శరీరం. ఈ శరీరంలో ఉన్న ప్రాణం, జీవం, పరిశుద్ధాత్మ సంఘం విడిచిపెట్టేసింది. ఇప్పుడు సంఘంలో నుండి విడిచిపెట్టేసింది, శరీరంలో నుండి విడిచిపెట్టేసింది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వెళ్ళిపోవడమే వెలుగు వెళ్ళిపోవడం, పరిశుద్ధాత్మ వెళ్ళిపోవడమే దీపం వెళ్ళిపోవడం, పరిశుద్ధాత్మ వెళ్ళిపోవడమే జీవం వెళ్ళిపోవడం, పరిశుద్ధాత్మ వెళ్ళిపోవడమే మరణం రావడం. ఇక ఆ సంఘం దేంతో నడిపించబడతా ఉంటుంది? అది సంస్థగా మారింది. కాబట్టి ఇక మనుషుల ఆలోచనలు, మనుషుల పద్ధతులు, మనుషుల స్కీములు, మనుషుల రాజకీయాలు దాంతో నడుస్తూ ఉంటుంది సంఘం. అలా నడుస్తుందా పాస్టర్ గారు? అవే బాగా సక్సెస్గా నడుస్తాయి. సతీష్ కుమార్ సంఘం నడుస్తలేదు, బ్యాప్టిస్టులు పెంతెకోస్తల సంఘాలు నడుస్తలేవు. ఇవన్నీ సంస్థలు కాదా? అదిగో రోమన్ క్యాథలిక్ నడుస్తలేదు, అవన్నీ సంస్థలు కాదా? మొట్టమొదటి సంస్థగా మారిందే రోమన్ క్యాథలిక్. అవన్నీ నడుస్తలేవా? వాటిలో జనాలు లేరా? కోట్ల మంది జనాలు వినబడుతున్నారా? నేను అవే సక్సెస్ఫుల్గా నడుస్తాయి. ఇందులోనే ప్రాబ్లమ్స్. సజీవ దేవుని సంఘంలోనే సాతాను యొక్క పాతాళ లోకం యొక్క ఏమంటారు దాని గన్నులన్నీ, ప్రవక్త అంటాడు, పాతాళ లోకంలో ఉన్న దయ్యముల యొక్క గన్నులన్నీ ఎటువైపు పెడతాడట? రైఫిల్స్ అన్ని, గన్స్ అని ఎటు పెడతాడట? సజీవ దేవుని సంఘం పైకాయ. మరి సంస్థనే కాదు, అది ఎట్లా నాదే, మనోళ్ళే, వాళ్ళంతా మనోళ్ళే. అంత రాజకీయంతో నడుస్తుంది. మానవ కల్పిత బోధలు, సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు. వాళ్ళకు క్రిస్మస్ రావడంతోనే ముసలోన్ వేషం వేపియాలా, డ్యాన్సులు చేయించాలా, చాలా ఉన్నాయి అక్కడ. అదంతా నాదే. అది మరి వీడి శత్రువు ఎవరు? వీని శత్రు ఎవరు? సజీవ దేవుని సంఘం. అందుకే నువ్వు సజీవ దేవుని సంఘంలోకి వచ్చినప్పుడు కష్టాలు ఎక్కువైతాయి, శ్రమలు ఎక్కువైతాయి, నిందలు ఎక్కువైతాయి, అవమానాలు ఎక్కువైతాయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైతాయి. అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. ఎందుకు? అపవాది శత్రువు నీ పైన ఇప్పుడు విరుచుకబడుతున్నాడు వాడు. మరి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు పాస్టర్ గారు? అసలు నువ్వు దేవుని కుమారుడవా, దేవుని కుమార్తెవా, అవునా కాదా అని పరీక్షించడానికి. నువ్వు నిజంగా దేవుని ఏర్పాట్లో ఉన్నావా? నువ్వు నిజంగా దేవుని ఎన్నికలో ఉన్నావా? నువ్వు నిజంగా దేవుని ఆలోచనవేనా? నువ్వు ఆయన నిత్య జీవంలో ఉన్నావా? అవన్నీ చూపించడానికి దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. కానీ ఇంకొక విషయం, ప్రవక్త ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఈ యొక్క శ్రమలు, కష్టాలు, బాధలు, శోధనలు, నిందలు, అవమానాలు, రోగాలు, వ్యాధులు, ఉపద్రవములు, హింసలు, కరువులు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు వస్తుంటాయి కదా. వాటన్నిటి నుండి దేవుడు రాకుండా ఆపడు, కానీ వాటన్నిటి నుండి వెళ్ళే శక్తిని మాత్రం దేవునికి ఇస్తాడు. మీకు అర్థమైందని చెప్పింది? అవి రాకుండా దేవుడు ఆపడు, కానీ వాటిని తట్టుకొని వెళ్ళే శక్తి, శోధన సహించే వెళ్ళే శక్తి, శ్రమలను సహించే వెళ్ళే శక్తి దేవుడు ఇస్తాడు అక్కడ. అందుకే విశ్వాసి ఈ శోధనలు వచ్చినప్పుడు పడిపోడు, ఈ శ్రమలు వచ్చినప్పుడు దేవుని కుమార్తెలు పడిపోరు. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, వీటిని జయించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు, వీటన్నిటిని జయించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు అనే విశ్వాసం వాళ్ళ లోపల ఉంటుంది. అక్కడ నిజంగానే దేవుడు జయించే శక్తిని ఇస్తాడు, నిజంగానే దేవుడు వాటన్నింటిలో నడిచే శక్తిని ఇస్తాడు, వాటన్నిటిని తట్టుకునే శక్తి ఇస్తాడు, వాటన్నింటిలో మార్గం తెరుస్తా ఉంటాడు ఆయన. రాకుండా ఆపడు. మళ్ళీ నీకు అర్థమైందని అన్నది? మీరు ఇట్లా అనుకోవచ్చు, ఎందుకు ఈ శోధన రాకుండా దేవుడు ఆపొచ్చు కదా, ఎందుకు ఈ రోగం రాకుండా దేవుడు ఆపొచ్చుగా, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు రాకుండా దేవుడు ఆపొచ్చుగా? ఆపడు. లూసిఫర్తో అంటాడు, కంటిన్యూ.
యోబుతో అట్లనే, యోబు విషయంలో అట్లనే అన్నాడా లేదా? చదవండి యోబు గ్రంథాన్ని. లూసిఫర్ వచ్చి ఎంత శోధిస్తాడు, ఇంకా శోధించు, ఇంకా యోబును నా కుమారుని శోధించు. కానీ వాటిని తట్టుకునే శక్తి యోబుకి ఇచ్చాడు. అక్కడ వాటన్నిటిలో వెళ్ళే శక్తి యోబుకి ఇచ్చాడు. అందుకే బైబిల్ అంటుంది, యోబు తన నోటితో ఒక్క మాట కూడా దేవుడికి విరోధంగా మాట్లాడి దేవుని దూషించలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. ఒక్క మాట కూడా యోబు తన నోటి నుండి దేవుని దూషించలేదు అని బైబిల్లో రాయబడింది. అక్కడ చివరికి తన సొంత భార్య వచ్చి, ఇంకా ఎందుకు బతుకున్నావు, ఇంకా ఎందుకు జీవిస్తున్నావు, నువ్వు దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా అంటే ఏమన్నాడో తెలుసా? మూర్ఖులాలు మాట్లాడినట్లు మాట్లాడకు. దేవుడు మనకు మేలులు ఇచ్చినప్పుడు మేలులు ఎలా మనం అనుభవించామో, ఇప్పుడు దేవుడు కీడులు ఇచ్చినప్పుడు కీడులను కూడా మనం అనుభవించడం న్యాయం కాదా అన్నాడా లేదా? మేలు ఇచ్చినప్పుడే సాక్ష్యాలు, కీడులు ఇచ్చినప్పుడు నో సాక్ష్యాలు. కానీ నీ సాక్ష్యం ఎట్లుండాలంటే, మేలులు ఇచ్చినప్పుడు సాక్ష్యం చెప్పాలి, కీడులు వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పాలి. యోబు చెప్పినట్టుగా. అది దేవుని కుమారుని గుణలక్షణం, అది దేవుని కుమార్తె గుణలక్షణం.